హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ షార్ట్లో ఏంటంటే రాజమండ్రి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎగ్జిబిషన్ అయితే సూపర్ ఉంది. ఎగ్జిబిషన్ వచ్చేసి రాజమండ్రిలో ఏవి అప్పారో రోడ్లో అయితే పెట్టారు. కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్ అని పెట్టారనమాట. ఇక్కడ అంబియన్స్ చూడండి. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్. అంబియన్స్ అయితే సూపర్ ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆగి ఫొటోస్ అన్ని తీసుకుంటున్నారనమాట. ఇక్కడ అయితే ఎక్కడికక్కడ ఎయిర్ కూలర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితేను. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే వుడ్ హౌసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. పాతకాలం నాటి వుడ్ హౌసెస్ అన్ని కూడా ఇక్కడ భలే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మీ ఫోటోషూట్ ఏరియాస్కి అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అయితే దీని పక్కన అయితే వాటర్ ఫాల్స్లో ఇలా పెట్టారు. ఇదైతే సూపర్ ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇదే అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఈ కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్లో మెయిన్ ఏంటంటే ఇలా జలకన్యలు అయితే ఇలా చేస్తారనమాట. జలకన్య అయితే ఇలా ఒక వాటర్లో ఇలా చేస్తుంది స్విమ్మింగ్ లాగా. చాలా బాగుందండి. ఇక్కడ జనాలందరినీ కూడా భలే అట్రాక్ట్ చేస్తుంది. ఇలా అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే ఒక సాంగ్ పెట్టి అందరినీ పిలుస్తున్నారనమాట. బాగుంది. ఇదంతా కూడా చాలా బాగుంది. మొత్తం అందరూ కూడా 4 సైడ్ నుంచి కవర్ అయి చూస్తున్నారు. ఇంకా ఇదంతా అయిపోయాక లోపలికి అయితే వెళ్ళాము. షాపింగ్ అయితే మామూలే కదా. ఇంకా మా పిల్లలు అయితే మామూలుగా లేదు. పిల్ల అయితే అక్కడక్కడ ఆగి అది ఇది కొనమని చెప్తోంది. నెక్స్ట్ అయితే ఎగ్జిబిషన్ అంటే ఏంటండి, బ్యాంగిల్స్. ఎగ్జిబిషన్లో బ్యాంగిల్స్ అంటే చాలా మంచి హవా నడుస్తుంది కదా, భలే ఉంటుంది. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువేమో అని మాకు అనిపించింది. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఇంకా చాలా బాగుంది. స్లిప్పర్స్ అన్నీ బాగున్నాయి. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఏవి అప్పారో రోడ్లో అయితే ఉంది. నెక్స్ట్ అయితే మేము అందరం ఆలోచించుకుంటున్నాం అనమాట ఏం ఎక్కాలని. పిల్లలు అయితే ఓటు దేనికి వేసారంటే జైంట్ వీల్కి వేశారు. జైంట్ వీల్ ఎక్కాము. ఇంకా ఇక్కడ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. ప్రతిదీని కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు ప్రతి దాని మీదను. అంటే మేము ఇప్పటివరకు వెళ్ళిన దాని మీద ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకైతే జైంట్ వీల్ ఎక్కేసాము మొత్తం అందరం కూడాను. పిల్ల అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూడండి దాని ఫేస్లోనే తెలుస్తుంది దాని ఎంజాయ్మెంట్ మొత్తము. ఇంకా దిగిపోయాక కొంచెం ఆకలిస్తుంది అన్నారని ఇంకా మంచూరియా అయితే తీసుకున్నాము. అది అంత హాట్గా ఉంది కాబట్టి స్వీట్గా తినాలి కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం పిల్లలకి. ఏదైనా కొంచెం పర్వాలేదు బడ్జెట్లో ఉంది అంటే అది వచ్చేసి ఐస్ క్రీమ్ ఒక్కటే అనమాట. ఇంకా పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినేశారు. అంటే మా ఆడబడుచు పిల్లలు కూడా వచ్చారనమాట. నేను మా ఆడబడుచు కలిపి వచ్చాము పిల్లలను. ఇక్కడ చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ఏముంది, ఆడవాళ్ళకంటే ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్ని తీసుకోవడమే కదా. జ్యువెలరీ షాపింగ్, ఇలా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ తీయడమే కదా. ఆడపిల్లలు ఉన్నారంటే కంపల్సరీ తీసుకోవాల్సిందే. పిల్లలు ఉన్నారంటే మొత్తం అంతా ఊడగొట్టేస్తారు. ఇదంతా చూడండి. ఇది బయట వచ్చేసి ఇలా అంబియన్స్ చుట్టూ అనమాట. లోపల చాలా బాగుంది మొత్తం అంతా కూడా. ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం అట్రాక్షన్ ఏదైనా చేసింది అంటే ఇలా స్నోలో బయట పెట్టారు చూడండి. ఇలా స్నోలో ఇక్కడ ఇది ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి స్ప్రే చేస్తుంది అనమాట ఇలా స్నో. ఇక్కడ అందరూ భలే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అంతే ఇంక రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.